బంగ్లాదేశ్లో రోజురోజుకు యాంటీ ఇండియా, యాంటీ హిందూ పాలిటిక్స్ బాగా పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాపితంగా బంగ్లాదేశ్లో హిందువుల మైనారిటీలపైన జరుగుతున్న దాడులపైన వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ ఆ బంగ్లాదేశ్లో ఉన్న రూలింగ్ రెజీమ్ పాలక వ్యవస్థ మరింత దరిద్రంగా తయారవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఎన్నికల సమయంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపైన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో ఏం జరుగుతుంది తాజాగా ఏంటంటే, నహీద్ ఇస్లాం ఇతను బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన భారీ విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్లో స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్లో ఒకరు, ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ చీఫ్ అడ్వైజర్ అయితే ఒక రకంగా ప్రధానమంత్రి, కానీ ఇప్పుడు ఈ తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రైమ్ మినిస్టర్ అనడం లేదు, చీఫ్ అడ్వైజర్ అంటున్నారు, మంత్రుల్ని అడ్వైజర్స్ అంటున్నారు. అంటే ఒక రకంగా ఆ బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్లో ఇన్ఫర్మేషన్ మినిస్టర్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపైన భారతదేశంలో కొంతమంది, మరీ ముఖ్యంగా రూలింగ్ ఎలీట్ అన్నాడు. సో ఈ రూలింగ్ ఎలీటు కావాలని ప్రచారం చేస్తున్నారు, బంగ్లాదేశ్ను బదనాం చేస్తున్నారు, బంగ్లాదేశ్ను అప్రతిష్ట పాలు చేస్తున్నారు అంటూ ఆరోపించాడు. సో అక్కడితో ఆగకుండా ఇండియాలో రెండు రకాల ఇండియా ఉన్నది. ఒక ఇండియా రూలింగ్ ఎలీట్ పాలక వ్యవస్థ, ఇంకా సబ్వర్సివ్ హిందుత్వ ఫోర్సెస్ అంటే విచ్ఛిన్నకర హిందుత్వవాదులు, వీరు పాలక వ్యవస్థ. వీరు మాత్రం బంగ్లాదేశ్లో ఏదో జరుగుతోంది, హిందువులపైన దాడులు జరుగుతున్నాయంటూ బంగ్లాదేశ్ పైన అటాక్ చేస్తున్నారు. దెర్ ఇస్ ఎనదర్ ఇండియా. ఆ ఇండియా మాత్రం బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం కొరకు విద్యార్థులు పోరాడుతుంటే, ప్రజలు పోరాడుతుంటే అండగా ఉన్న భారతదేశం కూడా ఉంది అంటూ కొత్త విభజన సిద్ధాంతం, డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతాన్ని బంగ్లాదేశ్ ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ ప్రతిపాదించాడు. అక్కడితో ఆగకుండా కృష్ణదాస్ ఇస్కాన్ ఆచార్యులను, ప్రీస్ట్లను సబ్వర్సివ్ టెర్రరిస్ట్గా, హిందూ టెర్రరిస్టులుగా కూడా అభివర్ణించాడు. చాలా ఈ స్టేట్మెంట్లో చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్. బంగ్లాదేశ్లో ఉన్న వారికి అర్థం కావాలి, ఎస్ షేక్ హసీనా పట్ల ఇండియాలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందా? మీరు గమనించండి, ఇందిరాగాంధీ హయాంలో ఫస్ట్ షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చింది భారతదేశం. షేక్ ముజిబుర్ రెహమాన్తో సహా కుటుంబ సభ్యులు దాదాపు అందరినీ, షేక్ హసీనాను, రెహానా చెల్లెళ్ళు మినహా అందరినీ చంపేసినప్పుడు జర్మనీలో ఉన్న సిస్టర్స్ హసీనా, రెహానా ఫస్ట్ వచ్చింది భారతదేశానికి. కొన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో ఉన్నారు. ఇది ఇందిరాగాంధీ హయాంలో జరిగింది. 40 ఏళ్ళ తర్వాత బంగ్లాదేశ్లో పదవి కోల్పోయిన సమయంలో షేక్ హసీనా మళ్ళీ రెహానా, సేమ్ ఆ ఇద్దరు సిస్టర్సే మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ప్రత్యేక మిలిటరీ హెలికాప్టర్లు ఎక్కడికి వచ్చారు, మళ్ళీ భారతదేశానికి వచ్చారు. ఇప్పుడు భారతదేశాన్ని నరేంద్ర మోడీ పాలిస్తున్నాడు. సో మరి ఇందిరాగాంధీ పాలించినప్పుడు షేక్ హసీనా పట్ల ఒకే వైఖరి, 40 ఏళ్ళ తర్వాత నరేంద్ర మోడీ పాలించినప్పుడు ఇండియా వైఖరి ఒకటే. ఇండియాకు అవామీ లీగ్ మిత్రదేశం. బంగ్లాదేశ్ విమోచన అవామీ లీగ్ నాయకత్వంలో, షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో జరిగిన పోరాటానికి భారతదేశం మద్దతు ఇచ్చింది. షేక్ హసీనాను వ్యతిరేకించే శక్తులు ఇస్లామిస్ట్ శక్తులు, అందులో అనుమానం లేదు. సో ఈ ఇస్లామిస్ట్ శక్తులు బహిరంగంగానే చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ 2000 ఘటనలు జరిగాయి. హిందువుల ఇళ్లను తగలబెడుతున్నారు, అత్యాచారాలు జరుపుతున్నారన్న వార్తలు వస్తున్నాయి, అమానుషమైనటువంటి మారణకాండ చేస్తున్నారు. అందువల్ల ఈ ఫోర్సెస్ ఆఖరికి ఎక్కడి దాకా వెళ్ళారంటే, ఇస్కాన్ నాయకుడైనటువంటి చిన్మయ్ కృష్ణదాస్ ఇతన్ని అరెస్ట్ చేశారు రాజద్రోహం కేసు కింద. ఏంటా కేసు? ఇంత చేస్తే బంగ్లాదేశ్ జాతీయ పతాకం కన్నా కాషాయ జెండాను ఇంకా పైకి ఎత్తుపెట్టారు అని ఆయనకు బెయిల్ ఇవ్వని నిరాకరించారు. కోర్టులో ఆయన తరఫున ఏ లాయరు వాదించకూడదు అని ఇస్లామిక్ వాదులు హెచ్చరికలు జారీ చేశారు. ఓపెన్గానే బంగ్లాదేశ్ లాయర్లు చెప్పారు, మేము కనుక చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ కొరకు వాదిస్తే మాకు
బహిరంగంగా హెచ్చరికలు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి, అందువల్ల మేము ఏమీ చేయలేము అని. ఆఖరికి చిన్మయ కృష్ణదాసును చూడటానికి వచ్చిన ఇస్కాన్ వారిని కూడా అరెస్ట్ చేశారు. అసలు కనీసం ఫేర్ జస్టిస్ కూడా బంగ్లాదేశ్లో వచ్చే పొజిషన్ లేదు. అందువల్ల ఇది ఏమీ భారత ప్రభుత్వమే ఖండించలేదు. మీరు అన్ని రాజకీయ పార్టీలు బంగ్లాదేశ్లో హిందువులపైన జరుపుతున్న దాడుల్ని ఏకకంఠంతో ముక్త కంఠంతో ఖండించాయి. షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడాన్ని భారతదేశ పార్లమెంట్లో విదేశాంగ మంత్రి జయశంకర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా అందరూ విపక్ష నేతలు సమర్థించారు. కేవలం వివరణలు అడిగారు, కేవలము సప్లిమెంటరీస్ అడిగారు తప్ప నో పొలిటికల్ పార్టీ ఆఫ్ ఇండియా ఇన్ పార్లమెంట్ అపోజ్డ్ ఇన్ షేక్ హసీనాస్ ఎంట్రీ ఇంటూ ఇండియా. మీరు భారతదేశంలోకి హసీనాను ఎందుకు అనుమతించారని ఎవ్వరూ అడగలే. నాట్ ఎ సింగిల్ పొలిటికల్ పార్టీ. నహీద్ ఇస్లాంకి అర్థం కావాలి, ఇది 2 ఇండియాస్ లేవు. షేక్ హసీనాను సమర్థించే విషయంలో, షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చే విషయంలో, బంగ్లాదేశ్లో హిందువులపైన మైనారిటీలపైన జరుగుతున్న దాడుల్ని ఖండించే విషయంలో ఇండియా ఈజ్ యునైటెడ్. రూలింగ్ ఎలీట్ అని, హిందుత్వవాదులని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం బంగ్లాదేశ్లో జరుగుతున్న దుర్మార్గాన్ని సమర్థించుకోవటానికి చేస్తున్న పని. పోనీయండి, బీజేపీ ఆర్ఎస్ఎస్ అన్నది అని వాళ్ళ వాదన అనుకుందాం. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా హిందువులపైన జరుగుతున్న దాడులు ఖండించారే. మరి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ బీజేపీకి అనుకూలమా? భారతదేశంలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పైన మోడీ ప్రభుత్వ నిర్బంధకాండ ఉంది. అంటే మోడీ ప్రభుత్వము బంగ్లాదేశ్లో హిందువులపైన దాడుల్ని ఖండించింది. మోడీ ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఖండించింది. దానికి ఏం చెప్తారు? పోనీ ట్రంప్ ఖండించాడంటే ట్రంప్ మోడీకి ఫ్రెండ్ కనుక ఖండించాడు అనొచ్చు. అమెరికాలో హిందువుల ఓట్లు కావాలి కనుక ఖండిస్తున్నాడని అనొచ్చు. మరి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంగతి ఏంటి? అందువల్ల దేర్ ఆర్ నో 2 ఇండియాస్. మీకు భారతదేశంలో సైద్ధాంతికంగా నార్త్ అండ్ సౌత్ పోల్గా ఉండే పార్టీలు ఏవి అని ఎవరిని అడిగినా భారతీయ జనతా పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, ఈ 2 పార్టీలు ఐడియాలజికల్ రైవల్స్. ఇప్పుడే కాదు, శాశ్వతంగా భవిష్యత్తులో 100 ఏళ్ళకైనా బీజేపీ అండ్ సిపిఎం విల్ బి ఐడియాలజికల్ రైవల్స్. మరి భారతదేశంలో బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడుల్ని బీజేపీ ఎంత స్ట్రాంగ్గా ఖండించిందో సిపిఐఎం కూడా, సిపిఎం పొలిట్ బ్యూరో కూడా అంతే గట్టిగా ఖండించింది. ఇక్కడెక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది? పొలిటికల్ అపోనెంట్ అయిన బీజేపీ కాంగ్రెస్లు ఖండించాయి. పొలిటికల్ అపోనెంట్స్ అయిన బీజేపీ కాంగ్రెస్లో హసీనాకు ఆశ్రయం ఇవ్వడంలో ఒకే విధానాన్ని అనుసరించాయి. ఐడియాలజికల్ వ్యతిరేకులైన బీజేపీ సిపిఎం ఒకే వైఖరి తీసుకుంది. ఇక మిగతా పార్టీలు అయితే ఎలాగో ఖండిస్తాయి. ఆఖరికి బీజేపీ ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. ఇంకా 2 ఇండియాస్ సిద్ధాంతం ఎక్కడుంది అసలు? అందువల్ల మొదలు బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వానికి అర్థం కావాలి, డివిసివ్ ఇండియా కాదు, డివిసివ్ బంగ్లాదేశ్లో ఉన్న పాలకవర్గం. ఎస్, బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం అనుసరించిన విధానాలపైన చాలామందికి చాలా అభిప్రాయాలు ఉండొచ్చు. లేవని కొంతమంది బహిరంగంగా చెప్పచ్చు, అధికారంలో ఉన్నవాళ్ళు బహిరంగంగా చెప్పకపోవచ్చు, ప్రతిపక్షంలో ఉన్నవారు కాస్త బహిరంగంగా చెప్పవచ్చు. దట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ ఆల్టుగెదర్. షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థులపైన జరిపిన దాడులు, నిర్బంధకాండ, ఆమె ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అవకాశం లేకుండా చేసిన విధానము, ఇవన్నీ భారతదేశంలో చాలామంది ఖండించారు. అది నిజం. షేక్ హసీనా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం వేరు, షేక్ హసీనాను తరిమి కొడితే ఆశ్రయం ఇవ్వడం వేరు. ఈ 2 వేరు. ఇదేమో డిప్లొమాటిక్ అంశం, అదేమో పొలిటికల్ యాంగిల్. సో డిప్లొమసీ విషయంలో ఎక్కడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. పాలిటిక్స్ విషయంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండవచ్చు, లేదని అంటలేను. కానీ అది కూడా షేక్ హసీనా ప్రభుత్వం అనుసరించే విధానాలపైన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రో పాకిస్తానీ ఎలిమెంట్స్ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పిని కానీ, జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి ఇస్లామిస్ట్ పార్టీలను కానీ, ఇండియాలో ఉన్న ఏ మెయిన్ స్ట్రీమ్ పార్టీ, బీజేపీని వ్యతిరేకించే సెక్యులర్ పార్టీస్ కూడా ఈ ఫోర్సెస్ను సమర్థించడం లేదు. హసీనా ప్రభుత్వ విధానాలపైన, బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం కొరకు జరిగిన పోరాటం పైన భిన్న పార్టీలకు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. ఆ మాటకొస్తే బంగ్లాదేశ్లో
షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళందరూ ఒక్క ఇస్లామిస్టులే కాదు, అది కూడా అర్థం చేసుకోవాలి మనం. ఇస్లామిస్టుల నుంచి మొదలుకొని బంగ్లాదేశ్లో ఉన్న ప్రగతిశీల భావాలు ఉన్న వాళ్ళు కూడా హసీనాకు వ్యతిరేకంగా పోరాడారు. ఈవెన్ వామపక్షాలకు కూడా పోరాడాయి. ఈ మూమెంట్ ఈజ్ ఎ వెరీ డిఫరెంట్ మూమెంట్. అన్ఫార్చునేట్లీ అందులో ఇస్లామిక్ శక్తులు, పాకిస్తాన్ అనుకూల శక్తులు ఈ క్రైసిస్ను, ఈ క్యావోస్, ఈ గందరగోళాన్ని, ఈ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఒక దానికి వ్యతిరేకంగా చాలామంది పోరాడతారు. పోరాడేటప్పుడు చాలామంది పోరాడతారు, దాని లాభం కొంతమంది పొందవచ్చు. అందువల్ల షేక్ హసీనా అన్డెమోక్రటిక్ రూల్ పైన పోరాడిన బంగ్లాదేశ్లో పోరాడిన వారంతా ఇస్లామిక్ వాదులు కాదు. ఇందులో ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, వామపక్షవాదులు ఉన్నారు, మతవాదులు ఉన్నారు, మితవాదులు ఉన్నారు. ఎలాగైతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన పోరాటంలో మీకు జనసంఘ్ నుంచి మొదలుకొని సోషలిస్టుల వరకు, స్వతంత్ర పార్టీ నుంచి మొదలుకొని సిపిఎం వరకు చాలా పార్టీలు ఉన్నాయి కదా. సో అందువల్ల బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ మల్టీ క్యారెక్టర్ రీత్యా ఆ ఉద్యమం పట్ల, షేక్ హసీనా ప్రభుత్వం పట్ల కూడా భారతదేశంలో భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. దట్ డజంట్ మీన్ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో ఇండియా ఈజ్ యునైటెడ్. భారతదేశం ఐక్యంగా ఉంది. బంగ్లాదేశ్లో జరిగే ఈ మారణ హోమాన్ని ఖచ్చితంగా ప్రతి భారతీయుడు వ్యతిరేకిస్తాడు. ఇందులో రాజకీయాలతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. అందువల్ల బంగ్లాదేశ్లో ఉన్న పాలక వ్యవస్థ, దే షుడ్ నో హౌ టు రూల్ దేర్ కంట్రీ. వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఎలా పాలించుకోవాలో మొదలు అర్థం చేసుకోవాలి తప్ప భారతదేశం పైన ఏడుస్తే ఏమొస్తుంది?